సింగిల్ ఎస్బీఐ స్టాక్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 550 పాయింట్స్ డిక్లైన్ అయ్యేలా చేసింది. ఇన్ఫాక్ట్ నిఫ్టీని కూడా లిటిల్ బిట్ డ్రాగ్ చేసింది. ఎందుకంటే ఈరోజు ఎస్బీఐ ఆల్మోస్ట్ 6% ఫాల్ అయింది. మార్నింగ్ హాఫ్ మాత్రం బాగానే ఉంది. సెకండ్ హాఫ్లోనే 6% వరకు డ్రాప్ అయితే వచ్చింది. ఎస్బీఐ స్టాక్ ఎందుకు ఫాల్ వచ్చింది? ఈరోజు ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్లో మనం మాట్లాడుకునే దాంట్లో ఎస్బీఐ వన్ ఆఫ్ ద క్రూషియల్ స్టాక్. సో మోస్ట్లీ దీని గురించి మాత్రం కంపల్సరిగా కవర్ చేద్దాం. నెక్స్ట్ వన్, క్రూడ్ ఆయిల్ మళ్ళీ స్పైక్ అవుతుంది. 100 అబోవ్కి క్రూడ్ మళ్ళీ సస్టైన్ అవుతుంది. అంటే క్రూడ్ 100 అబోవ్కి వెళ్ళి స్లోగా దాని అబోవ్ సస్టైన్ అవడానికి ట్రై చేస్తుంది. క్రూడ్ ఎందుకు మళ్ళీ పెరుగుతుంది? రూపీ మళ్ళీ వీక్ అవుతుంది. సో రూపీ ఎందుకు వీక్ అవుతుంది? గ్లోబల్ మార్కెట్స్లో మళ్ళీ వాలటైల్ మూమెంటం కనపడుతుంది. దానికి కారణం ఏంటనేది నేను చూస్తే ఇరాన్ మళ్ళీ యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం ఎవరి మీద మొదలుపెట్టింది? యూఏఈ మీద. మరి యూఎస్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేసింది? ఇప్పుడు ఇరాన్ వాళ్ళు యూఏఈ మీద అటాక్ చేస్తే యూఎస్ వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ చేయాలి కదా. మరి ఏ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చేశారు? ఇరాన్కి ఇచ్చిన 48 గంటలు ఈ రోజు ఈవినింగ్తో అయిపోయింది. మరి ఇరాన్ ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోబోతుంది? సోమవారంకి మనం చూడాల్సిన అప్డేట్స్ ఏంటి? ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ మేబీ మండే మార్కెట్ని ఇంపాక్ట్ చేయొచ్చు? పాజిటివ్గా మార్కెట్ ఇంపాక్ట్ చేయాలంటే ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ రావాలి? నెగిటివ్గా ఇంపాక్ట్ చేయాలంటే ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ రావాలి? ఈ 2 రోజులు కూడా నెక్స్ట్ 48 గంటలు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అంతే చాలా క్రూషియల్ పాయింట్. బిట్ కాయిన్ గురించి కూడా చాలా మనం మాట్లాడాలి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ డాట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి మీ ముందు నేను వీడియో చేసి పెడతాను. బట్ మీ అందరికి అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయిన దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.62% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.66% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 1.31% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.66% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. హౌవెవర్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.41% నెగిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.22% పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మేజర్ ఇండైసెస్ అందులో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మోర్ దెన్ 1% డిక్లైన్ అయింది. అండ్ అట్లనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.4% నెగిటివ్ సైడ్ వెళ్తే స్మాల్ క్యాప్ 0.22% పాజిటివ్ సైడ్ వెళ్ళడం అయితే మనం చూసాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా వీక్స్ అయితే మాత్రం 1.3% అయితే మాత్రం మనం అప్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాం. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్లో వచ్చిన ఫాల్ అనేది దేనివల్ల వచ్చింది? నిఫ్టీలో వచ్చిన ఫాల్ అనేది ఫర్దర్గా మార్కెట్ని ఎట్లా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? ప్యూర్ టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ చేద్దాం. వాట్ ఈజ్ మీన్ బై టెక్నికల్ బేస్డ్ అంటే కంప్లీట్గా న్యూస్ అప్డేట్స్ని కనెక్ట్ చేయకుండా కంప్లీట్గా చార్ట్ అనాలిసిస్ని చూసి అంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని బట్టి చూసి మనం మార్కెట్ ఎట్లా రియాక్ట్ అయిందని దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్, ప్రైస్ యాక్షన్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు వెయిటెడ్ స్టాక్స్ అనాలిసిస్ కన్ఫామ్గా చేయాలి. నిఫ్టీ ఈరోజు 0.6% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. అందులో మేజర్గా చూస్తే ఫినాన్స్ స్టాక్స్లో కరెక్షన్ ఎక్కువగా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.9% నెగిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 1.1% నెగిటివ్, యాక్సిస్ బ్యాంక్ 1.9% నెగిటివ్ అయితే ఎస్బీఐ 6.6% డౌన్ సైడ్ చూసాం. బజాజ్ ట్విన్స్ రెండు కూడా డౌన్ సైడే కనిపించింది. శ్రీరామ్ ఫైనాన్స్ డౌన్ సైడ్, రిలయన్స్ కూడా డౌన్ సైడ్. అండ్ మేజర్గా ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేసింది. రిలయన్స్ న్యూట్రల్గా మూవ్ అయింది. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఈరోజు ఎల్ఎన్టీ 1.2% డ్రాప్ వచ్చింది. భారతీ ఎయిర్టెల్ 0.43% పాజిటివ్ మూమెంటం చూసాం. ఐటీసీ పాజిటివ్, హిందూస్థాన్ యూనిలివర్ పాజిటివ్, ఆదాని పోర్ట్స్ 1.59% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మనం మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఓవరాల్గా మార్కెట్స్ని చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టార్ మాత్రమే నిఫ్టీ 50కి కరెక్షన్ అయినట్టయితే మాత్రం మనకి చూపెడుతుంది. ఒక సెక్టార్ వల్ల నిఫ్టీలో వచ్చే ఫాల్ అనేది అంత ఫాస్ట్గా ఫాల్ని లీడ్ చేస్తుందని మనం చెప్పలేం. అఫ్కోర్స్ ఎక్కువ వెయిటేజ్ పర్సెంటేజ్ అనేది ఫైనాన్స్ సెక్టర్ నిఫ్టీలో, కానీ ఆ ఒక్క ఫైనాన్స్ సెక్టర్ వల్ల మార్కెట్లో వచ్చిన ఫాల్ని అంత ఫాస్ట్గా కన్ఫర్మేషన్కి వెళ్ళలేం. ఫస్ట్ వన్. సెకండ్ వన్, నిఫ్టీలో వచ్చే ఫాల్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి ఎక్కువగా ఫేవరబుల్గా అనిపించిందా? అంటే నిఫ్టీ ఇప్పుడు 0.6% నెగిటివా? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 2% నెగిటివ్ సైడ్ రావాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎట్లా ఉన్నాయి? 0.4% నెగిటివ్గా ఉంది, 0.2% పాజిటివ్గా ఉంది. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే రెండు కూడా న్యూట్రల్గా ఉన్నాయన్నమాట. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా? లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా మోర్ దెన్ 1% to 1.5% కూడా నెగిటివ్ సైడ్ అయితే మాత్రం రాలేదు. సో నిఫ్టీలో వచ్చే ఫాల్ అనేది వెయిటేజ్ సెక్టార్ వల్ల అని ఫస్ట్ పాయింట్ అర్థమైంది. రెండు, ఒకవేళ కానీ వెయిటేజ్ సెక్టార్ కాదు ఫర్దర్గా ఫాల్ వస్తుందేమో అనే కన్ఫర్మేషన్కి రావాలి అని అనుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఫాల్ అనేది రాలేదు. థర్డ్ వన్, ఇండియా విక్స్. విక్స్ ఈరోజు 1.3% పెరిగింది. ఇది కేవలం ఫినాన్స్ సెక్టర్ ఫాల్ వల్ల విక్స్ పెరిగిందని అనుకుంటున్నా. నిఫ్టీ యూజువల్గా ఇండియా విక్స్
మాత్రమే ఇండియా విక్స్ అనేది నిఫ్టీకి మాత్రమే రియాక్ట్ అవుతుంది కదా. మరి బ్యాంకింగ్ స్టాక్స్ వల్ల అని ఎందుకంటామంటే కొన్నిసార్లు బ్యాంకింగ్ స్టాక్స్కి కన్ఫర్మేషన్ మనకి వెళ్తాం, ఎందుకంటే నిఫ్టీలో 30% వెయిటేజ్ అనేది ఇండియా విక్సే కాబట్టి అందువల్ల ఇండియా విక్స్ని కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ కూడా మనం కొలాబరేట్ చేసి మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో విక్స్ మూవ్ అయింది కూడా ఫైనాన్షియల్ సెక్టర్స్లో కనిపించే ప్రెజర్ వల్లే ఆ విక్స్ పెరిగిందని నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి విక్స్ 20 అబోవ్ లేదా 17, 18, 19 అలా స్లోగా హెడ్డింగ్ అవుతుంది అనుకోండి, మనం వరి అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ విక్స్ పరంగా చూసుకుంటే 1.3% ప్రెజెంట్ రైట్ నో న్యూట్రల్ విత్ పాజిటివ్గా మూవ్ అయింది కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈరోజు రియాక్ట్ అయిన దాన్ని బట్టి అయితే మాత్రం మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవుతుంది అనే లీడ్ అయితే మాత్రం మనకు కనిపించట్లే. మరి ప్యూర్ టెక్నికల్ బేస్గా నిఫ్టీని చార్ట్ ప్యాటర్న్స్ పరంగా చెక్ చేసుకుంటే యాజ్ పర్ నిఫ్టీ ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ చూసుకుంటే ఎప్పుడైనా స్ట్రాంగ్ బీరిష్ అండ్ మార్కెట్ ఫాలో అవుతుందని మీరు 2 కన్ఫర్మేషన్స్కి వెళ్ళొచ్చు. ఒకటి, స్ట్రాంగ్ క్యాండిల్స్తో మార్కెట్ ఫాలో అవుతుంటే, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఇంతకుముందు ఫాలో అయిన సైజ్ ఆఫ్ క్యాండిల్స్, ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్స్ కానీ ఈ క్యాండిల్స్ కానీ ఈ సైజ్ ఆఫ్ క్యాండిల్స్ని మీరు చెక్ చేసుకుంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో కనపడుతుందని ఆ క్యాండిల్స్ కన్ఫర్మేషన్స్తో మనం వెళ్ళొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ ఇప్పుడున్న మనకి క్యాండిల్ సైజెస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం అంత స్ట్రాంగ్గా మనకు కనిపించలే, కేవలం నార్మల్ సైజ్ క్యాండిల్లే కనిపించింది. ఇంకోటి, క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ ఏవైనా బ్రేక్ అయినాయా? బ్రేక్ అవ్వలేదు. క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు అండ్ స్ట్రాంగ్ క్యాండిల్స్తో కూడా బ్రేక్ అవ్వలేదు. సో దాన్ని బట్టి మనం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. సో దిస్ ఈజ్ ద మేజర్ పాయింట్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం మార్కెట్స్ వాల్టైల్ మూమెంటం కంటిన్యూ అవుతున్నాయి. వాల్టైల్ మూమెంటమే కంటిన్యూ అవుతుందని మనం ఎట్లా అనుకోవచ్చో తెలుసా? ఒక రేంజ్లో చిన్న చిన్న క్యాండిల్స్తో ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇది ఇండికేట్స్ అండ్ వాల్టాలిటీ. ఇలాంటి టైంలోని ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసినా మీకు ఉపయోగం ఉండదు. మేజర్గా ఆప్షన్స్ బయర్స్ గురించి చెప్తున్నాను. ఆప్షన్స్ బయర్స్ ఇలాంటి సిచ్యువేషన్లోని ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ అనేది చేయొద్దు. 2, మార్కెట్స్లో ఇలాంటి టైంలో ఇంట్రాడేలో ట్రేడ్ చేసినా కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని చేయాలి. ఎందుకంటే వాల్టైల్ మార్కెట్లో స్టాప్ లాస్ కన్నా డికే అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలోని మీరు ప్రీమియమ్స్కి కరెక్ట్ అయిన స్టాప్ లాస్ని పెట్టుకుంటే పెద్దగా లాస్ అనేది మీకు కనబడదు. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో చూస్తే సో ఈ రేంజ్లోనే కేవలం ఇప్పుడు నేను డ్రా చేస్తున్న బాక్స్ రేంజ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మనం మ్యాక్సిమం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఇది నా సైడ్ నుంచి అనదర్ వ్యూ అయితే మాత్రం. సో నౌ ఇప్పుడు టెక్నికల్ అప్డేట్స్ సోమవారికి చూడాల్సింది అండ్ సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ ఇవి చూద్దాం. టెక్నికల్ అప్డేట్ అయిపోయింది, ఫండమెంటల్ అప్డేట్. డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నౌ అయితే 160 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ 202 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. దానికి కారణం వార్ సిచ్యువేషన్స్ ఇవేమీ కాదండి. మేజర్ రీజన్ ఏంటంటే వాటికి కూడా కొన్ని వెయిటెడ్ స్టాక్స్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఆ ఎర్నింగ్స్ కూడా కొంచెం పాజిటివ్గా రాబట్టి యూఎస్ ఫ్యూచర్స్ రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకు యూఎస్ మార్కెట్స్కి వాటి ఎర్నింగ్స్ వల్ల రియాక్ట్ అయిందని నేను చెప్తున్నానంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మన క్రూడ్కి మనకి బ్రెంట్ ఆయిల్ ఏమో 100.56 దగ్గర ట్రేడ్ అవుతుంది, 100 అబౌవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. క్రూడ్ ఆయిల్ WTI కూడా పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇండియన్ రూపీ 94.32, మార్నింగ్ మాట్లాడినప్పుడు 2 ఉండేది, ఇప్పుడు 94.2 ఉండేది మార్నింగ్, ఇప్పుడు 94.32 ఉంది. సో రూపీ కూడా ప్రెజెంట్ రైట్ నౌ స్లోగా వీక్ అవుతుంది. రూపీ వీక్ అవ్వడం, కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ కూడా లిటిల్ బిట్ పెరుగుతూ ఉండడం, సో అట్లనే ఇక్కడ చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతుండడం. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ విత్ నెగిటివ్ పాత్ చూపెడుతుందే తప్ప పాజిటివ్ పాత్ చూపించట్లే. మరి యూఎస్ మార్కెట్స్ ఎందుకు పాజిటివ్గా మూవ్ అవుతుంది? కేవలం యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ అంటే వాటికి ఇంపార్టెంట్ వెయిటెడ్ స్టాక్స్ ఎర్నింగ్స్ రాబట్టి మూమెంటం ఇస్తుందని మనం అనుకుంటున్నాం. నా సోమవారానికి ఇప్పుడున్న వాల్టైల్ ప్రకారంగానే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వాల్టైల్గా రియాక్ట్ అవుతుందా, లేదా మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుందా, లేదా గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుందా, వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు రైట్ నో నేను రికార్డ్ చేసే ముందు ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి ఓషన్ కాయ్ అని చెప్పి ఒక ఆయిల్ ట్యాంకర్ ఉంది. ఆయిల్ ట్యాంకర్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు సీజ్ చేశారంట. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి యూఎస్ వాళ్ళు ఇప్పటికే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని మొదలు పెట్టారు. దాన్ని ఆపేసామని చెప్పారు. వాళ్ళు అది ఆపేసామని అన్న తర్వాత ఇరాన్ వాళ్ళు ఇక్కడ మళ్ళీ షిప్స్ వెళ్తుంటే దాన్ని సీజ్ చేయడం మొదలు పెట్టామని చెప్పారు. ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. యూఏఈ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే యూఏఈ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెట్టారంట. దానికి యూఎస్ వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. వాళ్ళు చేసిన అటాక్స్ని చాలా స్ట్రాంగ్గా మా డిఫెన్స్ సిస్టమ్స్ తోటి అడ్డుకోగలిగాము,
చూసాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈసారి ఆయిల్ రిఫైనరీస్ మీద వీటి మీద అటాక్ చేయలేదు. యూఏఈలో ఉన్న యూఎస్ మిలిటరీ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేశారు. సో ఇన్ఫ్రా మీద అటాక్ చేయలేదు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇరాన్ సీజ్ ఫైర్ని ఉల్లంఘించి అటాక్స్ చేస్తుంది కాబట్టి తొందరలోనే ఈ సీజ్ ఫైర్కి ఒక ఎండ్ కార్డ్ పెడతామని చెప్పి ట్రంప్ చెప్పారు. ట్రంప్ ఇక్కడ తిరిగి రివర్స్లో అటాక్ చేస్తానని చెప్పలే, నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఈ సీజ్ ఫైర్కి తొందరలోనే మేము ఒక ఎండ్ కార్డ్ పెడతాము, రెడీగా ఉన్నాం నెగోషియేషన్స్ చేయడానికి. ఇరాన్ దగ్గర నుంచి రిప్లై రాకపోతే మాత్రం నేను ఎలాంటి పర్సన్ని ఆర్ నేను ఎలాంటి కైండ్ ఆఫ్ అటాక్స్ చేస్తాననేది అన్ఇమాజినబుల్గా ఉంటుందని చెప్పి ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ ఇస్తున్నారు. నా వీటి ప్రకారంగా చూసుకుంటే కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్లో అన్సర్టెనిటీ ఇంకా ఇలానే కంటిన్యూ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి కూడా ఉంది. ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి ఇంటర్నెట్ కేబుల్స్ని, టెలికామ్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి మండేకి మీరు మేజర్గా చూడాల్సిన పాయింట్ ఇదే. అండర్ వాటర్లో ఉన్న కేబుల్స్ ఏవైనా ఇంటర్నెట్ కేబుల్స్, టెలికామ్ కేబుల్స్ని కానీ కట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అది టెక్ రిలేటెడ్ కంపెనీస్ మీద, బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీస్ మీద చాలా బిగ్ ఇంపాక్ట్ పడుతుందండి. సో మార్కెట్స్లో మేబీ మండే ఇది చాలా సివియర్ నెగిటివ్గా చూపించే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ద ఫస్ట్ వన్. ఇది జరగకుండా ఉండాలని కోరుకుందాం. యుద్ధం పరంగా మార్కెట్ పడితే ఆపర్చునిటీస్ వస్తుందని పక్కన పెట్టేస్తే మనం ఒక కామన్ పర్సన్ అయితే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా, మీరు చూడాల్సింది ఈ మండేకి అయితే మాత్రం యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద ఈరోజు సాయంత్రంతో టైం అయిపోయింది. 48 గంటలు టైం ఇచ్చాడు ట్రంప్. ఈరోజు సాయంత్రంతో అయిపోయింది. సో మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ అవుతుంది. సో ఇక్కడతో అయిపోయింది. సో ఒకవేళ ఇరాన్ ఇంకా కూడా మేము రివ్యూ చేస్తున్నాము, ఎందుకంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఒకనొక ఎక్స్టెంట్లో ఇరాన్ రిజెక్ట్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి అట్లనే పీస్ డీల్ కోసం తీసుకొచ్చే ఆన్ పేపర్ ఏదైతే డిస్కషన్ అన్నారో అది మాకు యూజ్లెస్ అనిపిస్తుందని చెప్పి ఇరాన్ అఫీషియల్స్ కొంతమంది చెప్తున్నారు, సీనియర్ అఫీషియల్స్. ఇంకో పక్క ఇరాన్ వాళ్ళు అయితే మేము ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా రివ్యూ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చెప్తున్న అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం వీళ్ళు చేస్తున్న ఇప్పుడు అటాక్స్ బట్టి ఇరాన్ అయితే మాత్రం విల్లింగ్గా లేదు. ఇప్పుడు ఇదే మార్కెట్లో చిన్న ఫియర్ క్రియేట్ చేస్తుంది. అయితే ఒకటి, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్లు ఇలాంటివి మేము ఆలోచిస్తాము, రివ్యూ చేస్తాము, చూసుకుందాము, మాట్లాడదాము, లేకపోతే నేను వదిలిపెట్టను, ఇలాంటి వార్నింగ్ స్టేట్మెంట్లు ఏ వచ్చినా మార్కెట్స్ యథావిధిగా ఇప్పుడు ట్రేడ్ అవుతున్నట్టయితే ట్రేడ్ అవుతాయి. బట్ కాకపోతే ఎక్కడైనా కానీ ఈ కేబుల్స్ కట్ చేసిన ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి డైరెక్ట్గా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేసిన, గ్యాస్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసిన, యూఎస్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఇరాన్ యొక్క కార్గో ఐలాండ్ మీద అటాక్ చేసిన, వాళ్ళు బ్రిడ్జెస్ మీద దీని మీద చేసిన, ఇట్లాంటివి ఏం జరిగినా కానీ మండే మార్కెట్లో ఒక బిగ్ క్రాష్ కనపడుతుంది. నెక్స్ట్ 48 గంటల్లో సీజ్ ఫైర్ గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ కంటిన్యూ అవుతూ సీజ్ ఫైర్ మీద ఒక ఒప్పందంకి వెళ్ళి సైన్ కానీ చేస్తే మాత్రం మార్కెట్స్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవేమీ జరగకుండా ఇదే స్టేట్మెంట్లు కంటిన్యూ అయితే మండే మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది. సో ఇది మండేకి మీరు మ్యాక్సిమం చూడాల్సిన అప్డేట్స్. ఏమైనా ఉంటే రేపు ఈ టైంకి మ్యాక్సిమం నేను 6-7 o'clockకి సాటర్డే రికార్డ్ చేస్తాను. ఆ టైంకి నేను రికార్డ్ చేసినప్పుడు మీకు డెఫినెట్గా క్లియర్గా అండ్ అప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ బట్టి, నెక్స్ట్ వీక్ మనం చూడాల్సిన అప్డేట్స్ బట్టి, అలానే ఇంపార్టెంట్ ఎర్నింగ్స్ ఏమైనా వస్తే వాటివి ఇవన్నీ కూడా నేను మీకు అనలైజ్ చేసి రేపు వీక్లీ అనాలిసిస్లో చెప్తాను. బట్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే మాత్రం ఇది. నా బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్లో లిటిల్ బిట్ డిప్ అయితే మాత్రం ఈరోజు మనం చూసాం. అప్రాక్సిమేట్లీ బిట్ కాయిన్ ఒక స్టేజ్లో అయితే మాత్రం 79,000 వరకు కూడా మూవ్ అయింది. మీకు గుర్తుందో మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, బిట్ కాయిన్ మొమెంటం ఇచ్చిన తర్వాత డిప్ అవుతూ 78,155 వరకు ఇప్పుడు రైట్ నో ఇది టచ్ చేసి స్లోగా హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుందని అనుకున్నాం. బట్ చిన్నది డిప్ అయ్యే బిట్ కాయిన్ అయితే మాత్రం అప్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది స్లోగా. నాకు తెలిసి బిట్ కాయిన్ నెక్స్ట్ 84,500 వరకు మూమెంటం ఇస్తుందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ మూవ్ అయితే మాత్రం ఇది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం చూడొచ్చు. ఇది కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం స్లోగా ఇదే రేంజ్లో మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ మేబీ మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. బిట్ కాయిన్ పరంగా మీరు ఒకవేళ కానీ ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఇనిషియేట్ చేసుకుందాం అనుకున్నా ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి 80,000 లెవెల్ కానీ బిట్ కాయిన్ సైకలాజికల్ నెంబర్ కదా 80,000, దాని అబోవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా 84,500 వరకు మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్కి నెక్స్ట్ 48 hours చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే కేబుల్స్ని, ఇంటర్నెట్ కేబుల్స్ని కానీ కట్ చేస్తే ఫైనాన్షియల్ పరంగా చాలా ఇంపాక్ట్ పడుతుంది, రూపీ వీక్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయి. సో మేబీ ఆ ఫియర్ వల్ల గోల్డ్ అయితే మాత్రం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సిల్వర్ కూడా డిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ టెక్నికల్గా చూసుకుంటే గోల్డ్ ఫాలో అవుతుందని ఒక లెవెల్ బట్టి మీరు చెప్పొచ్చు. ఆ లెవెల్ ఏంటంటే 4,650. ఆ లెవెల్ బిలోకి కానీ గోల్డ్ వస్తే
ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే మాత్రం ఫాల్ చూసే ఛాన్సెస్ తక్కువ. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్, స్లోగా సిల్వర్ అయితే మాత్రం 75.5 ఏదైతే ఉందో దాని అబోవ్ సిల్వర్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. అండ్ రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది కానీ బ్రేక్ అయితే హయ్యర్ సైడ్ మూమెంటం చూడొచ్చు. లేదనుకుంటే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ మనం మేబీ ఇక్కడే ఇలా కన్సాలిడేషన్ అవుతూ అయితే మాత్రం సిల్వర్ని చూడగలుగుతాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ అన్సర్టెనిటీస్లో ట్రంప్ పరంగా పాజిటివ్గా ఉండబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ వెళ్తుంది. ట్రంప్ అగ్రెసివ్ టోన్లో మళ్ళీ వెళ్ళి ట్రంప్ కానీ నెగిటివ్గా స్టేట్మెంట్ చేస్తే మాత్రం ఆర్ అటాక్స్ చేయడం మొదలు పెడితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ ఫాల్ కనిపిస్తుంది. కరెంట్లో అయితే పాజిటివ్ మూమెంటం కనబడుతుంది, ఇది ఇలానే ఉంటుంది. ఒకవేళ కానీ స్టేట్మెంట్స్తోనే ఆగిపోతే అటాక్స్ మొదలైతే మాత్రం ఇవి ఇలానే ఫాలో అవుతాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్లో మేజర్గా గోల్డ్ అండ్ సిల్వర్లో ఈరోజు ఈవినింగ్తో మాక్సిమం నైట్ 11 o'clockతో మీరు MCXతో ట్రేడ్ చేయడం అవ్వదు. బట్ ఒకవేళ మీరు సాటర్డే, సండే కూడా ఇలాంటి ఏ అప్డేట్స్ వచ్చినా గోల్డ్ అండ్ సిల్వర్లో క్రాష్ అవుతుంది ఆర్ వాటిని కూడా మేము ఆఫ్ చేసుకోవాలని అనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నా. వీటిలో మీకు ఎక్స్పైరీ అంటే ఏమి ఉండదు, లెవరేజ్ ఉంటుంది. మీరు హ్యాపీగా ఆరామ్సే ట్రేడ్ చేసుకోవచ్చు. 24/7 ఓపెన్ అయి ఉంటాయి మార్కెట్స్ వచ్చేసరికి. అండ్ బిట్ కాయిన్లో కూడా 200 times లెవరేజ్ ఉంటుంది. బట్ హై లెవరేజ్ ఐ డోంట్ సజెస్ట్, బెటర్ టు గో విత్ లో లెవరేజ్. బట్ ఆ తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి లెవరేజ్ని పెంచుకుంటూ వెళ్ళడానికి మీరు ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లో లింక్ పెడుతున్నా. డెల్టా ఎక్స్చేంజ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది మీకు తెలియకపోతే, ఓపెన్ చేసాక ఎలా ట్రేడ్ చేసుకోవాలో తెలియకపోతే అక్కడే నేను వీడియో లింక్ కూడా పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసి ఎలా ట్రేడ్ చేసుకోవాలో కూడా మీరు నేర్చుకోవచ్చు. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటన్ని గురించి చెప్తా అన్నాను కదా. ఫస్ట్ వన్ PNB హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు 3.5% పెరిగింది. IIFL వాళ్ళు PNB హౌసింగ్ ఫైనాన్స్ మీద పాజిటివ్ రేటింగ్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కేర్ వాళ్ళు రీసెంట్గా ఈ కంపెనీ మీద క్రెడిట్ రేటింగ్ని AAA పెంచారని చెప్తున్నారు. అంతేకాదు 2 to 3 ఏజెన్సీస్ కూడా వీటి మీద పాజిటివ్ రేటింగ్స్ పెంచామని కూడా చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ కంపెనీ పరంగా అయితే మాత్రం 35 to 65 basis points పీర్ కంపారిజన్ పరంగా చూసుకుంటే మోస్ట్లీ కంపెనీ యాజ్ ఆఫ్ నవ్ అయితే మొత్తం COF ఇంక్రిమెంటల్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మార్జిన్ ఫండింగ్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ 20 to 30 basis points ఇంప్రూవ్ అవుతాయని. కంపెనీ పరంగా లెవరేజ్ చూసుకుంటే 6 to 7 times ఉంది. పీర్ కంపారిజన్ చూసుకుంటే బెటర్ అని కూడా చెప్తున్నారు. బ్రోకరేజ్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ROE పరంగా చూసుకుంటే 15% స్టడీ కనపడుతుందని కూడా చెప్తున్నారు. PNB హౌసింగ్ ఫైనాన్స్ మీద పాజిటివ్ కామెంట్స్ చేయడంతో ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. అండ్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈరోజు 2% to 3% హైయర్ సైడ్ మూమెంటం చూసాం కదా. దానికి రీజన్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీకి సర్టిఫికేషన్ ఇచ్చారని చెప్తున్నారు. దేనికి ఆ సర్టిఫికేషన్? 4680 భారత్ సెల్స్ వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో S1 X+ అని చెప్పేసి ఒక స్కూటర్ని లాంచ్ చేస్తున్నారు. అది 5.2 kW/h స్కూటర్ అనమాట. దానికి 4680 బ్యాటరీ సెల్స్ కావాలి. వాటి కోసం గవర్నమెంట్ అయితే మాత్రం సర్టిఫికేషన్ ఇచ్చింది. దానివల్ల వీళ్ళకి కొత్త వెహికల్ని రన్ చేసుకోవడానికి, కొత్త బ్యాటరీని అడాప్ట్ చేసుకోవడానికి వీళ్ళకి పాజిటివ్గా సర్టిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఈ స్టాక్ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అవడం అయితే చూడగలిగాం. SBI 6% ఫాలో అయింది. బేసిక్గా SBI నెంబర్స్ పరంగా చూస్తే మీకు అంత నెగిటివ్గా కనిపించదు. ఎందుకంటే 126,840 నుంచి 131,080 వచ్చింది. కానీ ఫైనాన్షియల్ మార్జిన్స్ ఏమో -20 నుంచి -18% డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్లో చూస్తే 20,379 నుంచి 20,508. సో ఇయర్లో నెంబర్స్ అయితే మాత్రం న్యూట్రల్గా వచ్చినాయి. క్వార్టర్ అండ్ క్వార్టర్లో 22,176 కోట్ల నుంచి 20,518 508 కోట్లు మాత్రమే వచ్చింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా డిక్లైన్ వచ్చింది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి నేను ఏం చూశానంటే బాండ్ డీల్స్ రైజ్ అవ్వడం వల్ల మోస్ట్లీ బ్యాంక్ యొక్క బాండ్ హోల్డింగ్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గింది. కంపెనీ EBITDA మార్జిన్ కూడా తగ్గింది. మోరోవర్ కంపెనీ పరంగా ప్రొవిజన్స్ కూడా డిక్లైన్ అయినాయి. ఇంకోటి మేజర్గా చూసుకుంటే రిజల్ట్స్ రాకముందు SBI ఎలా పెరిగిందో చూడండి. అంతకుముందు 1000 నుంచి ఆల్మోస్ట్ 1250 వరకు పెరిగింది. రిజల్ట్స్ రాకముందు ఒక స్టాక్ పెరిగిపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అదే టైంలో రిజల్ట్స్ కానీ ప్రాఫిట్స్ అయితే గుడ్, బట్ కాకపోతే మరీ బీట్ చేసి వచ్చే అంత అయితే మాత్రం రాలేదు. సో రిజల్ట్స్ రాకముందు కన్సిడర్ ద వే హౌ ది స్టాక్ షాట్ అప్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా ఈ స్టాక్ పెరిగే విధానం మీరు చూసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ ఆల్మోస్ట్ 696 నుంచి లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 1250 వరకు మూవ్ అయింది. ఇంతలా బూమ్ అయినప్పుడు ఈ స్టాక్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్టాక్లో రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినా కానీ మరీ బీట్ చేసేంత పాజిటివ్గా రాకపోవడంతో 6% డిక్లైన్ అయింది. బట్ నా ఒపీనియన్ ప్రకారం
అయితే మాత్రం కమింగ్ డేస్లో ఈ స్టాక్ ఇంకా డిప్ అయినా కూడా ఒక ఆపర్చునిటీగా మారే అవకాశాలు ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. బ్రిటన్ ఇండస్ట్రీస్ కంపెనీ ఈరోజు 6% వరకు డ్రాప్ అయింది. బ్రిటన్ ఇండస్ట్రీ నెంబర్స్ కూడా వచ్చినాయి. ఆ నెంబర్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 4,432 crores నుంచి 4,719 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% న్యూట్రల్గా వచ్చింది. బాటమ్ లైన్ 559 నుంచి 680 crore అయితే మాత్రం వెళ్ళింది. బ్రిటన్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మార్కెట్స్ ఫస్ట్ క్వార్టర్లీలో స్టెబిలైజ్గా ఉంటాయని, మిడిల్ ఈస్ట్ వార్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదని చెప్తున్నారు. అయితే 5 to 10 rupees వరకు వీళ్ళు సేల్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఫస్ట్ క్వార్టర్లీలోని క్యాలిబ్రేషన్ ప్రైస్ హైక్స్ ఉండే ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా చెప్పారు. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ కన్నా ఇంకా ఎక్కువగానే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అట్లాంటి కామెంట్స్ ఏమీ లేకపోవడం ఈ స్టాక్లో లిటిల్ బిట్ కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. మోర్ ఓవర్ క్వార్టర్ పరంగా చూసుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా డిక్లైన్ అయింది. అండ్ క్వార్టర్లో ఈవెన్ టాప్ లైన్ కూడా డిక్లైన్ అయింది, బాటమ్ లైన్ కూడా డిక్లైన్ అయింది. సో దానివల్ల బ్రిటన్ కంపెనీలో డ్రాప్ అయితే చూడగలిగాం. లుపిన్ కంపెనీలోని ఈరోజు 3% ఫాల్ అయితే మనం చూసాం. యాజ్ పర్ లుపిన్ మీరు చూడగలిగితే లుపిన్ పరంగా చెక్ చేసుకుంటే టాప్ లైన్ చూడండి 5,667 నుంచి 7,447, 23% నుంచి 33%. అండ్ బాటమ్ లైన్ 782 crores నుంచి 1,469 crore. యూజువల్గా చూసుకుంటే లుపిన్కి ఇది పాజిటివ్నే. లుపిన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వార్ సిచ్యువేషన్స్ ప్రజెంట్ రైట్నా ఉండడంతో వీళ్ళకి మార్జిన్స్ పైన ఇంపాక్ట్ ఉంటుందని, యూఎస్ఏ బిజినెస్ మీద ఎక్కువ కన్సర్న్స్ ఉన్నాయని క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్లనే ఈరోజు ఈ స్టాక్లో డిక్లైన్ అయితే చూడగలిగాం. పిడిలైట్ ఇండస్ట్రీస్ కంపెనీ ఒకనొక స్టేజ్లో 5% వరకు కూడా మూవ్ అయింది. కంపెనీ ఎర్నింగ్స్లో నాకు ఎక్కడ నెగిటివ్ కనిపించలేదు. ఎందుకంటే టాప్ లైన్ చూడండి 9,921 crores నుంచి 14,601, 19% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కాస్త 24%కి వెళ్ళింది. 1,200 crore నెట్ ప్రాఫిట్ కాస్త 2,471, ఆల్మోస్ట్ డబుల్ అయింది. అందువల్ల పిడిలైట్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఈరోజు పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. థెర్మాక్స్ కంపెనీ ఈరోజు 8 to 9% వరకు మూమెంటం అయితే చూసాం మనం. ఓకే, థెర్మాక్స్ కంపెనీ ఈ కంపెనీ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే 3,046 నుంచి 3,428కి వెళ్ళింది. బాటమ్ లైన్ 206 crore నుంచి 244 crore వెళ్ళింది. 10% నుంచి 11% కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయింది. క్వార్టర్లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో దానివల్ల థెర్మాక్స్ కంపెనీలో మనం హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. బీఎస్సీ కంపెనీలో ఈరోజు 1% వరకు డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. యాక్చువల్గా రిజల్ట్స్ రాకముందు కంపెనీ భారీగా పెరిగిపోయింది. ఈవెన్ మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 2,650 నుంచి 4,000కి ట్రిగర్ అయింది. కంపెనీ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ 847 నుంచి 1,564, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 494 crore నుంచి 795 crore వెళ్ళింది. 57% నుంచి 67%కి వెళ్ళింది. కానీ దీనికి మించి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఈరోజు ఈ స్టాక్లో కొంచెం డిప్ అయితే చూసాం. గ్లోబల్ స్పిరిట్స్ కంపెనీలో అయితే మాత్రం ఈరోజు 11% డ్రాప్ చూసాం. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ స్పిరిట్స్లో కూడా నెంబర్స్ చెక్ చేసుకుంటే టాప్ లైన్ 655 నుంచి 632, టాప్ లైన్ ఏమో డిక్లైన్ అయింది. 6% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11కి వెళ్ళింది, బాగానే ఉంది. బాటమ్ లైన్ 5% నుంచి 21కి వెళ్ళింది. బట్ క్వార్టర్లో చూసుకుంటే సో 30 నుంచి 21 crore. అండ్ క్వార్టర్లో టాప్ లైన్ కూడా డిక్లైన్ అయింది. టాప్ లైన్స్ డిక్లైన్ అవడం అండ్ క్వార్టర్లో బాటమ్ లైన్స్ డిక్లైన్ అవడంతో ఈరోజు ఈ స్టాక్లో మనం 11% పైగా ఫాల్ అయితే మాత్రం చూసాం. టైటాన్ కంపెనీ ఒక్కొక్క స్టేజ్లో 5% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూసాం. టైటాన్ కంపెనీ కూడా ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 14,916 నుంచి 26,920. గోల్డ్ ప్రైజెస్ లాస్ట్ క్వార్టర్లీ హెవీగా పెరగడంతో ఈరోజు టైటాన్ కంపెనీకి ఒక మంచి బూస్టప్ అయిందని అనుకుంటున్నా. బాటమ్ లైన్లో కూడా 871 crore నుంచి 1,149 crore వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% నుంచి 7% డిక్లైన్ అయింది. కానీ టైటాన్ మీద ఎక్స్పెక్టేషన్స్ మార్జిన్స్ మీద లిటిల్ బిట్ ఇంపాక్ట్ ఉంటుందని ముందే ఉండడంతో ఈరోజు టైటాన్ స్టాక్ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ కూడా ఎండింగ్లో వచ్చింది. కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్. సో కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ అయితే మాత్రం అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్లో మేజర్గా అయితే మాత్రం లిటిల్ బిట్ అంటే టాప్ లైన్ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం కనిపిస్తుంది. ఎబిటా కూడా ఇయర్లో లాస్ట్ టైం 4 billion rupees అయితే ఈసారి 7.36 billion rupees కనపడుతుంది. ఎబిటా మార్జిన్స్ కూడా 6.46% నుంచి 7.2%కి వెళ్ళింది. నెట్ ప్రాఫిట్ 1.9 billion rupees నుంచి 4.1 billion rupees కూడా వెళ్ళింది. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. ఇవి మేజర్గా ఉన్న స్టాక్ అప్డేట్స్ అయితే హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి స్టాక్ అప్డేట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా.
ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.